హాయ్ హలో వెల్కమ్ టు అవర్ షో జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. సో ఈ రోజు మన జోష్ ప్రోగ్రామ్ వచ్చేసింది వికాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఇన్ రాజమహేంద్రవరం. వికాస్ లో అబ్బాయిలు హ్యాండ్సమ్, yes మా గర్ల్స్ మాత్రం ఆసమ్. ఏంటో వీళ్ళందరినీ చూస్తుంటే మళ్ళీ బుక్స్ పట్టుకుని కాలేజ్కి వెళ్ళాలనిపిస్తుంది. మన వాళ్ళ జోష్ చూస్తుంటే మనం ఇమీడియట్ గా మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసుకోవాలనిపిస్తుంది. మన ఫస్ట్ రౌండ్ తగ్గేదేలే. ఓకే, మన ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఎక్కడో మచ్చేసుకుని పుట్టావురా అని ఎప్పుడు అనిపిస్తుంది? నువ్వు నా పక్కన నుంచున్నప్పుడు నేను అందరూ అదే అంటారు. ఎక్కడో మైసెల్ఫ్ రాము. ఎక్కడో మచ్చేసుకుని పుట్టారా అని ఎప్పుడు అంటారు? వద్దన్న ఆంటీల మీద పడినప్పుడు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సూపర్ రా. ఎందుకు వచ్చింది ఈ థాట్ నీకు అసలు? బస్సులో ఆంటీల మీద పడినప్పుడు. అవును, ఫుల్ బస్సు నిండా జనాలు ఉండి నువ్వు మధ్యలో ఉండి ఆ బ్రేక్ వేసినప్పుడు ఇటుపడి బాబోయ్ ఏంట్రా ఈ టార్చర్ అనుకుంటావా? హ్యాపీ అనుకుంటా. మైసెల్ఫ్ యమున. ఎక్కడో మచ్చేసుకుని పుట్టారా అని ఎప్పుడు అనిపిస్తుంది? ఏమన్నా సరే సైలెంట్ గా పడి ఉండే మౌడు వచ్చినప్పుడు. ఈ రోజు ఒక ప్రతిజ్ఞ చేయి. నేను ఎప్పటికైనా సరే పడుండే మగవాడిని పెళ్లి చేసుకుంటా. పడుండే మగవాడినే పెళ్లి చేసుకుంటా. అది జరగదమ్మా. జరుగుద్ది. హాయ్, మై నేమ్ ఇస్ ఆనంద్ కిషోర్. ఎక్కడో మచ్చేసుకొని పుట్టాను రా అని ఎప్పుడు అనిపిస్తుంది నీకు? 1+1 ఆఫర్ లాగా అమ్మాయిని అలా చెల్లిని పెళ్లి చేసుకోమన్నప్పుడు. అరే ఆ తర్వాత నువ్వు బతికుండవురా. తర్వాత చూసుకోవచ్చు. మైసెల్ఫ్ సాహితి. సాహితి వీడు మచ్చేసుకుని పుట్టాడు రా అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? విజయ్ దేవరకొండ వచ్చి పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు. హాయ్, మైసెల్ఫ్ శేషు. వీడు మచ్చేసుకుని పుట్టాడు రా అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? లేడీస్ బస్ లో కండక్టర్ జాబ్ వచ్చినప్పుడు. హాయ్, ఐ యామ్ దుర్గా. వీడు మచ్చేసుకుని పుట్టాడు రా అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? పానీపూరి బండివాడికి మా ఫ్రెండ్ లవర్ అయినప్పుడు. నాకు తెలిసి ఈ భూ ప్రపంచం మీద ఉన్న ప్రతి అమ్మాయి పానీపూరి బండివన్నీ భయ్యా తోడా ప్యాజ్ దే అంటారు. ఎస్, సూపర్ గా ఆన్సర్స్ విన్నాము. మా గర్ల్స్ అంటున్నారు మేము అద్భుతంగా ఆటలు కూడా ఆడతాము అని. సో ఇమిడియట్ గా నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళిపోదాం. లెట్ us move on to our next round. ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూ రౌండ్ లో ఈ రోజు మనం ఆడబోయే ఆట దొంగ దొంగ దొరికింది. ఓకే, సో ఈ గేమ్ ఆడడానికి మా టీం వస్తున్నారు. నో, మీ టీము మా టీము కాదు. ఈ గేమ్ ని 10 మంది అమ్మాయిలు ఆడతారు, ఎట్ ఏ టైం ఆడతారు. సో 10 మందిని ఫస్ట్ ఇక్కడికి పిలుద్దాం. ఓకేనా? లెట్స్ వెల్కమ్ పార్టిసిపేట్స్. yes రేణు పార్టిసిపేట్స్ రెడీగా ఉన్నారు. yes ఈ గేమ్ ఎలా ఆడాలో తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. గర్ల్స్ రండి. లెట్స్ గో. జోష్ లో ఇప్పటి వరకు ఆడిన ఆటలు ఒక లెక్క, ఈ ఆట మరో లెక్క. ఈ ఆట పేరే దొంగ దొంగ దొరికింది. దొంగ దొంగ దొరికింది ఆట ఆడడానికి 10 మంది అందమైన అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో గేమ్ రూల్స్ ఏంటంటే పంటలేస్తారు ఫస్ట్. తెలుసా పంటలు అంటే? తెలుసా? యు నో పంటల్స్?
సో పంటలు వేసిన తర్వాత లాస్ట్లో ఎవరైతే దొంగ అవుతారో వాళ్ళకు ఒక టీ-షర్ట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు బయట ఉండాలి, లోపల మిగతా వాళ్ళ ఈ సర్కిల్ లోపల ఉండాలి. బయట ఉన్న ఆ దొంగ లోపల నుంచి ఇంకొకరిని లాక్కొని రావాలన్నమాట. సో ఈ ఇద్దరు కలిసి ఇంకొకరిని లాక్కొని రావాలి. సో ప్రతిసారి ఒక్కొక్కరిని బయటికి తీసుకొచ్చిన వాళ్ళందరూ అవుట్ అవుతారు. అవుట్ అయిన ప్రతి ఒక్కరికి క్యాప్స్ ఇస్తాము. సో లాస్ట్ వరకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చి దొరకకుండా సర్కిల్ బయటికి రాకుండా సర్కిల్లోనే మిగిలిపోయిన ఆ ఒక్క పార్టిసిపెంట్ విన్నర్ అవుతారు. వాళ్ళకి జోష్ ప్రింటెడ్ టీ-షర్ట్ ఇస్తాం. కమన్ లోపల రండి. పంటలు వేయండి. దా ఆగండి, అందరు కలిసి పంటలు వేయండి. 3, 2, 1 పంటలు వేయండి. ఓకే దొంగ 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 దొరికిందే. దొరికేవా నాన్న? దొంగ మనకు దొరికేసింది కాబట్టి దొంగ బయట ఉంటుంది, మిగతా వాళ్ళందరూ లోపల ఉండాలి. లోపలికి వచ్చి ఎవరైనా లాక్కొని బయటికి వెళ్ళాలి. ఓకేనా? రెడీ? ఎవరికి ఎవరు తగలొద్దు, ఇంకొకరు చేతులు పట్టుకోకూడదు. ఓకే రెడీ? 3, 2, 1 గో. ఓకేనారా దుర్గా? దాదా పట్టుకో, అక్కడే పట్టుకో. నేను మళ్ళీ మధ్యలో రూల్స్ మారుస్తా, ఎందుకంటే ఎక్కువ మంది అయినప్పుడు మారుస్తా. మొదటి దొంగకు ఇంకొక దొంగ యాడ్ అయ్యి ఇద్దరు దొంగలు కలిసి ఇప్పుడు ఆట ఆడబోతున్నారు. ఓకేనా? గో. ఇద్దరు దొంగలకు ఇంకొక దొంగ యాడ్ అయ్యి ముగ్గురు దొంగలు అయ్యారు. చిన్న చేంజెస్ ఏంటంటే ఇప్పుడు జంటలు పట్టుకోవచ్చు. మీరు కూడా ముగ్గురు జంట పట్టుకొని ఆడొచ్చు. ఓకేనా? రెడీ? 3, 2, 1 గోరా. మీరు అందరు ఆడండి. అరే ఆడండి రా. రెడీ రెడీ రెడీ. పట్టుకోండి అక్కను. ముగ్గురు రా, ముగ్గురు రా. మీరు ముగ్గురు రా. లాగండి రా, లాగండి రా, లాగండి రా, లాగండి రా. వాళ్ళు ఎన్ని ఎడతాడు? ఆపోజిట్ సైడ్ చేయండి, ఆపోజిట్ చేయండి. ఓకే, వీళ్ళకి పాత కక్షలు ఉన్నాయి, అర్థమైపోయింది నాకు. ఈ అమ్మాయిని తోస్తే అవతల పడ్డది. ఓకే, ముగ్గురు దొంగలతో పాటు 4వ దొంగ కూడా యాడ్ అయింది. కంగ్రాట్స్ రా. రాను రాను మన దొంగలం పెరిగిపోతున్నాం. వెళ్ళండి. ఎస్, మొత్తానికైతే 2, 4 నలుగురు దొంగలతో 5వ దొంగ యాడ్ అయిపోయింది. మా దొంగల సంఖ్య పెరిగిపోయింది. దారా. రెడీ? 3, 2, 1 గోరా. యారా యారా. సో మా టీం పెరిగింది. కంగ్రాచులేషన్ దొంగ. 1, 2, 3, 4, 5, 6 6 దొంగలు. అలీబాబా అరుణజన్ దొంగలు మా పక్కన ఉన్నారు. లోపల ఉన్న 4గురిని బయటికి తీసుకురావాలి. రెడీ గో. ఏడుగురు దొంగలు మా టీంలో ఉన్నారు. 3, 2, 1 గో. అరే డిస్పాచ్ అవ్వండి, డిస్పాచ్. నిప్పులోంచి దూసుకొచ్చే ఫ్లైయింగ్ కిస్సు, ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచన్ పల్సు, అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు. ఫుల్ కిక్కో, ఫుల్ కిక్కో, ఫుల్ కిక్కో. ఖచ్చితంగా మీకు పాత కక్షలు ఉన్నాయి కదా. క్లాస్ రూమ్లో ఎగ్జామ్ వల్ల ఏం చూపించకపోవడం వల్ల ఆమె 2 కాళ్ళు లేపుతున్నారేంది? ఆమె పడితే 2 కాళ్ళు పడుతున్నా.
2 కాళ్ళు పట్టుకొని లాగడం ఒక పద్ధతి, లేకపోతే ఒకరొక కాలు పట్టుకొని లాగడం ఒక పద్ధతి. ఈ కాలం అటు, ఆ కాలం ఇటు లాగుతున్నారు ఇద్దరు కలిసి. ఓకే సూపర్ రా. 8 మంది అయినా మనం. 8 మెంబర్స్ దొంగలు ఉన్నారు. రెడీ 3, 2, 1 గో. మా కొత్త దొంగ కానీ నీతో పని లేదు. లాస్ట్ దొంగ ఎవరమ్మా మిగిలింది? ఎస్ 10 మంది అమ్మాయిలు ఆడిన ఈ గేమ్లో 9 మంది బయటకు వచ్చారు. కానీ ఒకే ఒక్కరు ఈ సర్కిల్ నుంచి వెళ్ళి బయటికి వెళ్లకుండా అలా స్ట్రాంగ్ గా నిలబడిపోయారు. ఆ అమ్మాయే జ్యోతి. జ్యోతి సూపర్ రా. కాకపోతే గేమ్ ఇంతటితో అయిపోలేదు. ఈ 9 మంది అమ్మాయిలు కలిసి ఈ లోపల ఉన్న ఏకైక గజ దొంగని బయటికి లాగేయాలి. సో చూద్దాం. ఇక్కడే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు, సరేనా? నువ్వు ఉండు పక్కన తోడుగా. రెడీ 3, 2, 1 గో. కమాన్. సో చివరి దొంగ జ్యోతి అద్భుతంగా ఆడి ఇటువైపు 10 మంది పరిగెత్తుకుంటూ వస్తున్న వాళ్ళ మీదకి ఒక చిరుత పుల్ల దాడి చేసి మొత్తానికైతే బయటపడింది. సూపర్ దొంగ, సూపర్ జ్యోతి, కంగ్రాచులేషన్. సో ఇంత మంది ముందు ధైర్యంగా బయటకు వచ్చి పోరాటాన్ని స్టార్ట్ చేసినందుకు దుర్గాకి జోష్ ప్రింటెడ్ టీ షర్ట్. లాస్ట్ వరకు వీరోచితంగా పోరాడి స్ట్రాంగ్ గా నిలబడ్డ జ్యోతి ఫైనల్ విన్నర్. గెలుచుకుంది జోష్ ప్రింటెడ్ టీ షర్ట్. గేమ్ రూల్స్ చెప్పినప్పుడు ఏం చెప్పానంటే ఫస్ట్ ఆడిన దొంగకి లాస్ట్ లో మిగిలిన దొంగకి టీ షర్ట్స్ ఇస్తాం అండ్ రిమైనింగ్ దొంగలకి క్యూట్ క్యూట్ జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ఇస్తాం. అమ్మాయి బాబో ఓకే, ఒక అద్భుతమైన డిఫరెంట్ గేమ్ ఆడి మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నా తలరాత దేవుడు ఇలా రాశాడంట్రా బాబు అని మనకి ఎప్పుడు అనిపిస్తుంది? ఎడారిలో నీటి బిందులా రాసిన. అంటే నువ్వు ఇప్పుడు ఎడార్లా ఫీల్ అవుతున్నావు నీ జీవితం అంతా, అంటే చుట్టూ అమ్మాయిలు లేరు? లేరు. హాయ్ దిస్ ఇస్ చాందిని. హాయ్ రా చాందిని. క్వశ్చన్ ఏంటంటే దేవుడు నా తలరాత ఇలా రాశాడేంట్రా అని ఎప్పుడు అనుకుంటావు? ఎంత ట్రై చేసినా ఒక్క అబ్బాయి కూడా పడినా. అరే చాందిని, నీకు ఒక మంచి అడ్వైస్ ఇస్తా. ఇలా ఒక్క చూపు విసిరితే పడిపోవాలి అబ్బాయి, అంతే. ఇప్పుడు చూడు రేణు విసురుతుంది, విసిరిరా ఒకసారి. అగో హలో, నేను పడిపోవాలన్నా చచ్చిపోవాలన్నా? పడిపోద్దురా నా కోసం, చచ్చిపోకురా. అబ్బా హాయ్ మై సెల్ఫ్ పవిత్ర. నా తలరాత దేవుడు ఇలా రాశాడేంట్రా బాబు అని ఎప్పుడు అనుకుంటావు? నా జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నప్పుడు అనిపిస్తుంది. ఎందుకు ఇంత ప్రశాంతంగా అద్భుతంగా ఉంది, నాకు ఏ కష్టాలు లేలే అనుకుంటావా? అవునా? I don't want peace, I want some penta. myself బాలాజీ. బాలు, నీ క్వశ్చన్ ఏంటంటే? బాలు తాగుతావా నువ్వు పాలు? సో బాలు క్వశ్చన్ ఏంటంటే దేవుడు ఏంటి నా తలరాత ఇలా రాశాడు అని ఎప్పుడు అనుకుంటావు? అమ్మాయిల కాలేజీలో లెక్చరర్ గా రాసినప్పుడు దేవుడు నా తలరాత ఇలా రాసావేంటి దేవుడా అనిపిస్తుంది కదా. హాయ్ దిస్ ఇస్ సంధ్య. ఎలాంటి సందర్భాల్లో దేవుడు నా తలరాత ఇలా రాశాడేంట్రా అని అనిపిస్తుంది నీకు? వద్దన్నా సరే ఉమెన్స్ కాలేజ్ లో బలవంతంగా జాయిన్ చేసినప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? అమ్మాయికి లైన్ వేసినప్పుడు ఆంటీ పడితే. సరే నేను ఆంటీ ఇట్లా చున్నీ రా ఒకటి. ఓ ఈమె అమ్మాయి, నేను ఆంటీని. రెడీయా? పావే స్కూల్కి కాలేజీ బా. కాలేజ్ లో సార్ తిడుతున్నాడు ప్రతిరోజు చదువుకోమని. మందిలాగా తినడం కాదు, చదువుకోవాలి అప్పుడప్పుడు. హాయ్ హాయ్. సో ఇంకా మన బస్సు రాలేదానే? లేదు మమ్మీ, వస్తుంది. వీడెవడు నన్నే చూస్తున్నాడు.
అందమంటే అందమా చైత్రమా చేరు ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమ. ఎవరో తెలుసా? మీ డాడీ. నువ్వు ఇంతున్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడు, ఇప్పుడు వచ్చాడరా? ఎన్ని సంవత్సరాలు ఎక్కడికి పోయినావురా? వదిలేసి వెళ్ళిపోయావా? మైసెల్ఫ్ గ్రీష్మ. ఆన్సర్ చెప్పరా. ఆన్లైన్ లో ఫోన్ ఆర్డర్ పెట్టి ఇంటికి ఎంటీ బాక్స్ వచ్చినప్పుడు. అవును, అనుకున్నది ఏంటంటే మంచి ఫోన్ వస్తే మనకుంది, ఓపెన్ చేసరికి ఎంటీ బాక్స్. ఆపిల్ ఫోన్ అయితే ఇంకా బెటర్. ఆపిల్ ఫోన్ అయితే ఇంకా బెటర్. ఆరెంజ్ ఫోన్ అయితే మై సెల్ఫ్ కార్తిక్. అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? యూట్యూబ్ లో అమ్మాయి వీడియో అనుకుని ఒప్పల్ బోలే వీడియో ఓపెన్ చేసిన. మై నేమ్ ఇస్ సింధు. అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? పెళ్లి చూపుల్లో అబ్బాయి ఆస్ట్రేలియా నుంచో అమెరికా నుంచో వస్తాడు అనుకుంటే పక్కనున్న అనకాపల్లి నుంచి వచ్చినప్పుడు. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఏ పక్కన జిల్లా అనకాపల్లిలో ఉన్న అబ్బాయి వద్దా నీకు? వద్దు సార్. నువ్వు మాత్రం ఇక్కడ రాజమండ్రిలో ఉంటావు, నీకు మాత్రం అమెరికా సంబంధం కావాలి. అమ్మా మగాళ్ళంటే ఏమనుకుంటున్నారా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటప్పుడు ఫోన్ నేలకేసి కొట్టాలనిపిస్తుంది? ఆంటీ వీడియో కాల్ చేసినప్పుడు నెట్ అయిపోతే. దిస్ ఇస్ జ్యోతి. సో జో, ఎలాంటప్పుడు ఫోన్ నేలకేసి కొట్టాలనిపిస్తుంది? మన బాయ్ బెస్ట్కి ఇంకో గర్ల్ బెస్టీ ఉందని తెలిసినప్పుడు. హాయ్ మై సెల్ఫ్ సంతోష్. సంతోష్, ఫోన్ ఎప్పుడు నేలకేసి కొట్టాలనిపిస్తుంది? గర్ల్ ఫ్రెండ్ అడిగిన గిఫ్ట్లని ఇవ్వలేనప్పుడు. అరే ఆ తర్వాత ఫోన్ ఉండదు కదా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడడానికి. ప్రశాంతంగా ఉంటది కదా. ప్రశాంతంగా ఉంటుందా? యు వాంట్ పీసా? లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. హాయ్ దిస్ ఇస్ సచిత్రాదేవి. క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటప్పుడు ఫోన్ నేలకేసి పగల కొట్టాలనిపిస్తుంది? పేరెంట్స్ కొత్త ఫోన్ కొనివ్వను అన్నప్పుడు పాత ఫోన్ నేలకోసి కొట్ట. నువ్వు వాడేది కొత్త ఫోనే కదా? అవును. అంటే పాత ఫోన్ కావాలని పగలగొట్టి కొత్త ఫోన్ కొన్నావు. డాడీ పేరేంటి? శ్రీను. శ్రీనివాస్ గారు వింటున్నారా? మీ అమ్మాయి మనల్ని ఇంకా ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు రాబోతున్నారు చోటు మోటు. మగం పగులుతుంది, నీకు ఆడిపోతున్నావు. మగం పగులుతుంది, ఆడిపోతున్నావు. ఎందుకు? రాత్రి ఏం చేసినావు నువ్వు? హాస్టల్లో ఏం పని చేసినావు చెప్పు. అదే పనికి వచ్చినాను. ఏది కాళ్ళు ఏవి నీవి? పైకి పైకెత్తి, ఇట్లా పైకెత్తి. ఆ కాళ్ళు చూపి, ఆ చేతులు చూపి, ఇట్లా చూపి, గొంతు కింద చూపి. అంటా నువ్వే. రాత్రి ఏం పని చేసినావు? మొగం పగులుతా చూడు చెప్తాను. ఎక్కువ చేసినావంటే ఏమనుకున్నావు? ఏమనుకున్నావు నువ్వు? అసలు ఏం కాలం ఇది? ఏం కాలం చెప్పు ఇది? మళ్ళీ ఏం పని చేస్తున్నావు నువ్వు? ఏ పెదాలు ఇట్లానా చూడ పెట్టుకున్నాయో? పెదాలేనా అవి? పెదాలేనా అవి? అసలు ఈ మగం పగిలిపోతుంది నీకు చెప్తాను. నేను ఏం చేస్తాను రాత్రి పూటలు నువ్వు? పూసుకుంటావా? పూసుకుంటావా? నేను పట్టించుకోవాలి. ఇవన్నీ చూడు ఎట్లా పగిలినాయో. పట్టించుకో. చలికాలం ఇది, పట్టించుకోకపోతే మగం అంతా పగులుతుంది. ఏమనుకున్నావు ఇంకా నువ్వు? పట్టించుకో. ఇవన్నీ చూడు కాళ్ళని ఎట్లా పగిలినాయో. ఓకేనా? బాగా పట్టించుకో. బాగా పట్టించుకో బాబు. మగం పగులుతా చూడు. నీకు ఏం చేస్తాను? రాత్రి పూటలు ఏం చేస్తాను? మగం ఏంటంతా అంత పగిలిపోతా చూడు చెప్తాను. ఉండు. ఏమి చాలా ఎక్కువ చేస్తాను? ఏమి నువ్వేమి మగం? చూడు మగం అంతా ఎట్లా పగిలిపోయింది.
ఏం తమాషా ఏం చేస్తానవా? ఏ తమాషా ఏమని చేస్తానవా నువ్వు? మగం పగులుతా చూడు చెప్తానా నీకు? ఏం పనులు అవన్నీ చేసేది నువ్వు? రాత్రిపూట్ల ఊరికే ఇంటికాడ ఉండకపోతే ఎందుకు అట్లా చేస్తాను ఆ పనులన్నీ ఎందుకు చేస్తావు నువ్వు? కాదా ఏం పని నీకు? పెద్దోనివే నువ్వు? మగమంతా పగిలింది తలికి మగానికి ఏమే పగిలింది మగమంతా. ఆ పెదాలు చూడు ఎట్లా పగిలినాయో, చూడు ఎట్లా పగిలినాయి. బాగా తుక్కుకో, ఆటలు తీసుకొని బాగా తుక్కుకో. మళ్ళీ ఏమనుకున్నావు నువ్వు? అయ్యో రామా, మగం పగిలింది పట్టించుకో అని చెప్పిన. అయ్యో బాగా పట్టించుకో వాల్యూను. చలికాలం కదా. అయ్యో ఏం లేదు చలికాలము, బాగా పట్టించుకో. రేణు చోటు మోటు పర్ఫార్మెన్స్ నీకు ఎలా అనిపించింది? అదిరిపోయింది. నీకు ఎలా అనిపించింది? నాకైతే సూపర్ డూపర్ బంపర్. ఓకే, సో వ్యూవర్స్ చూసారు కదా, ఇలాంటి సూపర్ ఫెంటాస్టిక్ ఎపిసోడ్స్ తో మళ్ళీ మీ ముందు ఉంటాం. Until then, stay tuned to ETV Plus. This is Karthik. This is Renu signing off. Bye bye. Ta-ta.